సోమవారం సంధి తెలంగాణలో బళ్ళు తెరుచుకుంటున్నాయి అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగొగ్గా ముచ్చట మీద ఇప్పటికే బళ్ళల్లో సాఫ్ సఫాయి చేసి తరగతి గదులల్లో బూజంతా దులిపిర్రు ఆయమ్మలు. కానీ ఆ సిరిసిల్ల పట్నంలో మాత్రం ఓ సెంటర్ మంత్రి వచ్చి బెంచీలు గడిగిండట. మరి గాయన ఎవళ్ళు పనులు ఉన్నాక సారే ఎందుకు గడిగిండో అట్లా పోయి ఒకసారి చూసేద్దాం పారి. అది మంత్రి సారు పనితనం అంటే గిట్లుండాలి. ఇక చూడరే పైప్ పెట్టి నీళ్ళు ఎట్లా కొడుతుండో జర్ర సేపట్ల బడి మొత్తం సాఫ్ సీప్ చేసి పడేసిండు. అగో అదేంది మంత్రి సారు ఒక్క మాట ఆర్డర్ వేస్తే పనులు గజగజను కూడా సిడిమలకు అడుగుతారు. అసొంటిది సారే గిట్లా ఎందుకు వంగిండానంటే అసలు ముచ్చట్లకు పోవాలి. సోమవారం సంధి తెలంగాణలో బళ్ళు చాలైతున్న ముచ్చట అందరికి ఎరుకునేది కదా. అవోగా ముచ్చట్లో భాగంగా సెంటర్ మంత్రి బండి సారు మన బడి మన బాధ్యత అనే కార్యం పెట్టుకుండు. అట్లా సిరిసిల్ల పట్టణంలో ఉన్న కుసుమరామయ్య సర్కారు వల్లెకు పోయిన మంత్రి సారు ఇట్లా పైప్ అందుకొని నీళ్లు కొట్టి బెంచీలుగా అడిగిండు. పొరక పట్టి దన్న ఊడ్చి పడేసిండు. మెరికల్ లాంటి పూలగాన్లు తయారయ్యేది సర్కారు బళ్ళలోనే. అసొంటిది ఆ బళ్ళు బాగుండాలే కదా అనేది మంత్రి సార్ ఆలోచన. ఇది ఇట్లుంటే సెంటర్ మంత్రి ఎడుపోయినా సుత ప్రోటోకాల్ ఉంటది కదా. అవోగా ప్రోటోకాల్ ముచ్చడం మీద మస్తు గర్వమైండు బండి సారు. లెక్కకైతే ఏ జిల్లాకు పోయినా సుత ఆ జిల్లా ఎస్పీ దగ్గరుండి ఎదుర్కొని తోలుకపోతారు. కానీ సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఎస్పీ సార్ రాకుండా డిఎస్పీ నాగేంద్రచారి సార్ను పంపిండు. దీంతో మంత్రి సార్ మస్తు కోపానికి వచ్చిండు ఎస్పీ మీద. ఇంటిరా నేనేమన్నా కార్యకర్త అనుకుంటా మీ ఎస్పీ కారు పార్టీ మీద అంత పాయరం ఉంటే పోయేలా శరికగమ్మను, అంతేగాని ప్రోటోకాల్ తెలియకుంటున్నాడా అని అంటుంటే పాపం డిఎస్పీ సారు ఒకటనలే రెండనలే. మొత్తానికి సిరిసిల్ల పట్నం పోయిన మంత్రి సారు సర్కారు బడిని చెక్కున మెప్పించినంత పని చేసిండు. ఇట్టనే రోజుకో బడికొచ్చి బల్ల ఆలత చూస్తే ఇంకా బాగుండు సారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.